హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలతో పాటు లేటెస్ట్ ఇష్యూస్ పైన మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారు ఉన్నారు. చంద్రశేఖర్ గారితో మాట్లాడదాం. చంద్రశేఖర్ గారు నమస్తే. నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు తగ్గిస్తారు అనే ప్రచారం నిజమా కాదా? ఒకటి ఈవీఎంలకు సంబంధించిన అంశం పైన ఒక వివాదం నడుస్తోంది. సో చంద్రబాబు నాయుడు గారు శ్రీ సిటీలో 17 కంపెనీలు ఈరోజు ప్రారంభించారు. ఈ అంశాలకు సంబంధించి వరుసగా మాట్లాడుకుంటూ పోదాం. ముందుగా ఈవీఎంలకు సంబంధించిన అంశంలో ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న అభ్యంతరాలు? ప్రొసీజర్ ప్రకారం మేము సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎలా చెప్పిందో అలా మాక్ పోలింగ్ చేస్తామనేది ఎలక్షన్ కమిషన్ అధికారులు చెప్తున్నారు. సార్, అందరికీ నమస్కారం. ఈహా టీవీ ప్రేక్షకులకి, వీక్షకులు కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ జరిగినటువంటి తీరుని మొదటి నుంచి కూడా ఆక్షేపిస్తూ వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని పోలీస్ వ్యవస్థ ద్వారా భయపెట్టడం, ఈవీఎంలలో జరిగినటువంటి తప్పిదాలని వీరు దాటవేసే ప్రయత్నం చేయడం, చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించటం, ఆ తర్వాత పోలైనటువంటి ఓట్లు అక్కడ ఉన్నటువంటి ఓట్ల కంటే రెట్టింపుగా కనపడడం. ఒక వార్డు మెంబర్లో, మా హిందూపురంలో ఒక వార్డు మెంబరు బయటకు వచ్చేసి తన కుటుంబంలో ఉన్నటువంటి ఓట్ల కంటే తక్కువ ఓట్లు అక్కడ వైసీపీకి వచ్చినట్టుగా వారు చెప్పటం, ఇవన్నీ అనేక అక్రమాలని ధృవీకరిస్తూ పెద్ద పెద్ద వ్యవస్థలకి అధిపతులుగా ఉన్నటువంటి అలన్ మాస్క్ లాంటి వాళ్ళు కూడా ఈవీఎంలని ట్యాంపరింగ్ చేయడం చాలా సులువైనటువంటి ప్రక్రియ అని చెప్పిన తర్వాత వచ్చినటువంటి ఓట్లు, మా పార్టీకి వచ్చినటువంటి ఓట్లు, గతంలో మా పార్టీకి ఉన్నటువంటి ఓట్లు, ఇవన్నీ కూడా ఒక పక్కన నెమరు వేసుకొని చూసినట్లయితే, పక్కన బేరీజ్ వేసుకొని చూసినట్లయితే, ఈ తెలుగుదేశం కూటమి గవర్నమెంట్ గెలవటంలో ఈవీఎంల యొక్క పాత్ర చాలా కీలకంగా ఉందని మాకు అనుమానాలు ఉన్నాయి. అదే అనుమానాలని నివృత్తి చేయవలసిందిగా ఎలక్షన్ కమిషన్ వారికి చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మా ప్రకాశం జిల్లా ముఖ్య నాయకుల్లో ఒకరైనటువంటి బాలినేని వాసు గారు దాని మీద అబ్జెక్షన్ చేస్తూ ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చినటువంటి నిబంధనలకు లోబడి పేమెంట్ చేసి అక్కడ మాకున్నటువంటి అనుమానాలని క్లియర్ చేయవలసిందిగా కోరాను. కానీ అనుకోని విధంగా, ఇంకా అనుమానాలు బలపడే విధంగా ఈసీ వారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఏదైతే ఉందో అది చాలా అభ్యంతరకరమైంది. మాక్ పోలింగ్ చేయమని మేము అడగలేదే. జరిగినటువంటి ఎలక్షన్స్ లో తప్పిదాలు జరిగాయి అంటున్నాం. ఎలక్షన్స్ లో జరిగినటువంటి తప్పిదాలు నివృత్తి చేయాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ వారు దాటవేసే ప్రక్రియని మొదలు పెట్టారంటేనే అక్రమాలు జరిగాయని క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. రెండు ఇష్యూస్ చెప్తున్నారు వాళ్ళు. ఈవీఎం విషయంలో ఏదో జరిగింది, ట్యాంపర్ చేశారంటే ఈవీఎంలు తయారు చేసిన సంస్థ వాళ్ళని తీసుకొచ్చారు, ఈవీఎంలు ట్యాంపర్ చేశారు లేదా చెక్ చేస్తున్నారు. రెండు ఈవీఎం మిషన్లు ట్యాంపర్ చేయడం కుదరదు అని మాకు పోలింగ్ చేస్తామంటున్నారు. ఈ రెండు చేస్తే ప్రొసీజర్ అయిపోయింది అనేది ఎలక్షన్ కమిషన్. ఎలా అవుతుంది? మీరు ఒక ఈవీఎంలో పోలైనటువంటి ఓట్లని లెక్క పెట్టడంలో మీకున్న అభ్యంతరం ఏంటి? మేము అడుగుతున్న దాన్ని క్లియర్ చేయడానికి మీకున్నటువంటి సందేహాలు ఏంటి? మీరు చేసినటువంటి తప్పిదాలు బయటపడతాయనే ఉద్దేశంతో, లేదా అక్రమాలు జరిగాయని నిరూపణ అయితే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూలిపోతుందని భయపడుతున్నారా? మనం ఒక ఎగ్జామ్ రాసాం సార్. ఎగ్జామ్లో నాకు వచ్చిన మార్కుల్ని తప్పా రైటా తెలుసుకోవడానికి ఫీజు కడితే నేను రాసినటువంటి పేపర్ తీసుకొచ్చి ముందు పెడతారు. దానిలో నా పేపర్లో ఉన్నటువంటి ఆన్సర్కి, క్వశ్చన్కి మ్యాచ్ అవుతుందా లేదా చూపిస్తారు. నాకేదన్నా డౌట్ ఉంటే దాన్ని క్లియర్ చేసేటటువంటి పని చేస్తారు. ఇదే పని మన కళ్ళ ముందు పెట్టి ఎందుకు గతంలో జరిగినటువంటి ఎలక్షన్లో పడ్డ ఓట్లని ఈవీఎం ఒక పక్కన, వివిప్యాట్ ఒక పక్కన పెట్టి దాంట్లో పోలైన ఓట్లు, దీనిలో పోలైనటువంటి ఓట్లని సరిచూపించేటటువంటి ప్రక్రియని మీరెందుకు చేయడానికి నిరాకరిస్తున్నారు అంటున్నాం. మేము అంటుంది ఏంది? మాకేసినటువంటి ఓటు ఇతర పార్టీలకు వెళ్ళింది అనేది మా యొక్క అభియోగం. లేదా ఇంకొక అభియోగం కూడా ఉంది. పోలైనటువంటి ఓట్ల సంఖ్య కన్నా లెక్కెట్టినటువంటి ఓట్ల సంఖ్య ఎక్కువ అనేటటువంటి అభియోగం కూడా ఉంది. ఆ రోజు ఎలక్షన్ జరిగినటువంటి రాత్రి మీరు ప్రకటించిన దానికి తర్వాత నెక్స్ట్ డే మీరు ప్రకటించినటువంటి ఆ ఓటింగ్ శాతాన్ని కానీ చూస్తే దాదాపు 7% అధికంగా మీరు లెక్క వేసినట్టుగా గణాంకాలు చెప్తున్నాయి. ఈ గతంలో జరిగినటువంటి ఈ ఎలక్షన్స్ లో ఒక సంస్థ, ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటటువంటి ఒక సంస్థ 260 పేజీల నివేదికని వాళ్ళు బయట పెట్టారు. దానిలో చాలా స్పష్టంగా అక్రమాలు జరిగాయని వారు మాట్లాడారు.
దానిలో ఇంకొక మాట కూడా ఏమన్నారంటే అత్యధికంగా 4వ టర్మ్లో జరిగినటువంటి ఫేస్లో ఎక్కువగా ఈ యొక్క డిఫరెన్స్ ఉంది అని చెప్పారు. అంటే మనది 4లో జరిగింది, 7% నుంచి 12.5% వరకు అదనంగా ఓట్లను లెక్కింపు చేయడం జరిగింది అని చెప్తుంది. ఓట్ ఫర్ డెమోక్రసీ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లోనే ఉంది, ఆ తేడా ఉంది, తెలుస్తుంది. మరి ఎందుకు, ఎలా జరిగింది? మీరేమంటారంటే చిన్నపిల్లలకు పాఠాలు చెప్పినట్టుగా ఈ ఫోన్ ని ఎవరు ట్యాంపరింగ్ చేయడానికి వీలు లేదు అని చెప్తే ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి ఈ మాటకే ఎలన్ మాస్క్ ట్వీట్ చేశాడు. సొంతంగా ఒక శాటిలైట్ ని పంపించే స్థాయిలో ఉన్నటువంటి వ్యవస్థ అది, దానికి ఆయన హెడ్ ఎలన్ మాస్క్. సో అట్లాంటి వ్యక్తే చెప్పిన తర్వాత, అనేక వ్యవస్థలు చెప్పిన తర్వాత, రాత్రి జరిగినటువంటి కౌంటింగ్ శాతానికి పొద్దున మీరు ఇచ్చినటువంటి కౌంటింగ్ శాతానికే వ్యత్యాసం ఉన్నప్పుడు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది? అదనంగా ఓట్లు యాడ్ అయ్యాయి అంటున్నాం. జరగలేదు అంటే మీరు ఎవరితోటి చేయించాలి? నన్ను కూర్చొని పెట్టి నువ్వు ఎట్లా చేస్తావు? నిపుణుడు ఎవరైతే నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి జరుగుతుంది తప్పుదము అని ఎవరైతే చెప్తున్నారో అతన్ని కూర్చొని పెట్టి అతనికి వివరించి వారి ద్వారా మీరు చెప్పించాలి, లేదా మేము అడిగిన విధంగా మీరు లెక్కించి చూపించాలి. ఇవి రెండు చేయకుండా మాక్ పోలింగ్ ఎందుకు? మీరు తెచ్చే మిషన్ లో మాక్ పోలింగ్ చేయడం వల్ల మాకు ఒరిగేది ఏంటి? అసలు పర్పస్ ఆఫ్ వివిప్యాట్లు స్లిప్లు ఎందుకు పెడతారంటే డౌట్ వచ్చినప్పుడు లెక్క పెట్టడానికే కదా. దానికి కూడా దాన్ని ఎందుకు వాడట్లేదు ఎలక్షన్ కమిషన్? అంటే ఖచ్చితంగా అక్రమాలు జరిగాయి, ఖచ్చితంగా మేనేజ్ చేశారు. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇక్కడ కూడా కూటమిగా ఉంది కాబట్టి సప్రెస్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఇది స్పష్టం. కాబట్టి నిజంగా వాళ్ళు తప్పిదం జరగకపోతే ట్యాంపర్ చెయ్యొచ్చని చాలా వ్యవస్థలు చెప్తున్నాయి. వాళ్ళకి కేంద్రం సమాధానం చెప్పాలా, వాళ్ళని పిలిపించాలా. ఎలా ట్యాంపరింగ్ చేయగలుగుతారో వారి దగ్గర నుంచి వారు చెప్పేటటువంటి ఆ సూచనలు సలహాలు చెప్పి అలా కాదు అని నిరూపించాలి. అదన్నా చెయ్యాలి, లేదా మేము అడిగినట్టన్నా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు చేసేటప్పుడు ఇంక దాని వల్ల ఉపయోగం. ఎలక్షన్ కమిషన్ మీరు అడుగుతున్నట్టు చేసే పరిస్థితిలో లేదు. ఏంటి ఫర్దర్ గా ఏం చేయబోతుంది వైఎస్ఆర్? ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం, సుప్రీంకోర్టులో కూడా కేసు వేస్తాం. ఆల్రెడీ ఇవాళ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా, మా నాయకుల వారు కూడా చెప్పారు, దీన్ని వదిలిపెట్టే సమస్య లేదు, సుప్రీంకోర్టుకు కూడా వెళ్తానని అంటున్నారు. కాబట్టి రాష్ట్రంలో అనేక చోట్ల జరిగే అనేక మందికి కూడా అదే రకమైనటువంటి ఆలోచనలో ముందుకు వెళ్ళాలని ఉన్నారు. చాలా మంది అప్లై చేసుకున్నారు, కొంతమంది మాత్రమే ఎలక్షన్ కమిషన్ వారు యాక్సెప్ట్ చేశారు. ఆ యాక్సెప్ట్ చేసిన వరకన్నా చేయమని చెప్తున్నాం. చేయమని బాధితుడిగా ఉన్న స్టేక్ హోల్డర్ ఈయన కాబట్టి ఆయన చెప్పినట్టు జరగాలి కదా. అనుమానం నివృత్తి అవ్వాలి తప్ప పెరగకూడదు కదా అనేది పాయింట్. న్యాయం నాకు కదా కావాలి, మీరు అనుకున్నట్టు కాదు కదా చేయాల్సింది. నేనేమైతే డౌట్ ఎక్స్ప్రెస్ చేశానో నా డౌట్ క్లియర్ చేయాలి. సో అది చేయట్లేదు అంటేనే అక్రమాలు జరిగాయి, తప్పిదాల వల్లనే వీళ్ళు గెలిచారు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. రైట్ సార్. ఇంకొక ఇష్యూ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రధానంగా మళ్ళీ ఫస్ట్ వస్తోంది, పెన్షన్లు ఎత్తివేత మొదలైపోయింది, అందరికీ నోటీసులు ఇస్తున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ప్రచారమా, నిజమా? అటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయా? అటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుందా? మీరు చేస్తున్న అలిగేషన్ అయినా? 100% ఇది వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి వారి యొక్క రాజకీయాన్ని ఒకసారి కానీ గమనిస్తే ఎప్పుడు చెప్పిన పథకాన్ని ఇచ్చిన చరిత్ర లేదు వారికి. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, మా ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు ఒకవైపు, కూటమి ప్రభుత్వం ఒకవైపు, మేము వారు ఇవ్వబోయేటటువంటి పథకాలు ఒకవైపు కానీ పక్కన పెట్టుకొని చూస్తే పోలిక పొంతన లేనటువంటి వ్యవహార సరళి వాళ్ళది. ఎక్కడ ఒక్క పథకాన్ని ఈ 2.5 నెలల నుంచి ఇంప్లిమెంట్ చేయలే. ఒక్కటి పెన్షన్, అది కూడా ఒకేసారి ఇచ్చారు, 7,000 రూపాయలు ఇచ్చారు, మొన్న కూడా ఇచ్చారు. ఈ పెన్షన్ దానిలో కూడా గతం కంటే ఎక్కువ మందికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత వారికి ఉంది. ఎందుకంటే 50 సంవత్సరాలు పైబడినటువంటి వారిని కూడా యాడ్ చేసి వారికి కూడా ఇస్తామని చెప్పారు. వారి యొక్క మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ అది బీసీస్కి. మరి గతంలో 64 లక్షల పైచిలుకున్నటువంటి ఆ పెన్షన్దారుల యొక్క సంఖ్య పెరగాల తగ్గాల? పెరగాలి. కానీ మొన్న ఇచ్చినటువంటి ఆ పెన్షన్ దీనిలో 74,000 మందిని తొలగించారు. దానికి చూపిస్తున్నటువంటి కారణాలు ఏంటి? ఈయన కన్ను బాగుంది, కాలు బాగుంది, లేకపోతే ఇతనికి వర్తించదు, ఇదే కదా. మరి కన్ను బాగుండి కాలు బాగుంటే మా ప్రభుత్వంలో ఎందుకు ఇచ్చాం? వాళ్ళతో మీ పార్టీ కార్యకర్తలను ఇచ్చారంట. వైసీపీకి సంబంధించిన గ్రామ సర్పంచులు, వాళ్ళ బంధువులు, వాళ్ళందరి పేర్లతో పెన్షన్లు తీసుకున్నారనేది టీడీపీ చెప్తున్నమాట.
తెలుగుదేశం కార్యకర్తలకు కూడా ఇచ్చాం కదా, తెలుగుదేశం నాయకులకి ఇచ్చాం కదా, తెలుగుదేశం సర్పంచ్లకి ఇచ్చాం కదా, సర్పంచ్ భార్యకి, తండ్రికి, సర్పంచ్కి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇచ్చాం కదా. ఎలిజిబిలిటీ లేకపోయినా వైసీపీ వాళ్ళు కొంతమందికి ఇచ్చారా, అవి తీసేస్తున్నాం అనేది ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. ఇవాళ వారు నడుపుతుంది ప్రభుత్వాన్ని, పార్టీని కాదు. ఇదే విచిత్ర ధోరణి వీళ్ళది, చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ రాష్ట్రంలో 34 లక్షల మందికి ఇచ్చి డబ్బా కొట్టుకున్నటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. 34 లక్షల నుంచి 65 లక్షలకు పెంచిన చరిత్ర మాది. సో 1000 రూపాయలు పెన్షన్ని 2000 చేస్తానని లాస్ట్ 2 నెలలకి 2000 చేసినటువంటి చరిత్ర వాళ్ళది. 3000 చేస్తానని 3000 చేసినటువంటి చరిత్ర మాది. చాలా స్పష్టంగా క్లియర్ గా ఉంటుంది. 65 లక్షల మందికి పెన్షన్ ఇస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వకుండా ఎగ్గొట్టాలి, లేదా అదే డబ్బుతోటి పెన్షన్ ఇప్పించాలి. ఈయన సంపద సృష్టిస్తానన్నాడు, సృష్టించట్లేదు కదా. ఉన్న సంస్థ నష్టాల్లో ఉందని వీరే చెప్తున్నారు. ప్రతి వ్యవస్థలో ఖాళీ అకౌంట్లు ఉన్నాయి అంటున్నారు. ఒక పక్క ఏమో అప్పులు చేస్తున్నారు. ఆర్బీఐ దగ్గర నుంచి వేల కోట్ల రూపాయలు ఒక్కొక్క నెల 5-5 ఒక్కొక్క వారం 5-5 వేల కోట్లు డ్రా చేసినటువంటి చరిత్ర మన చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఈ రీసెంట్ గా కూడా 15,000 కోట్ల పైచీలకు అప్పులు తెచ్చారు. అది వేరు. ఆర్బీఐ దగ్గర నుంచి తెచ్చారు కదా 15,000 కోట్లు. ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి అప్పు 7.5% ఇంట్రెస్ట్ తోటి తెచ్చారు. మరి ఇంత డబ్బు తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు ఖాళీ ఖజానా ఉందంటే ఎవరైనా తినేశారా, కొట్టేశారా, ఎవరికన్నా దారి మరలించారా, మీరు ఏం చేశారో వారు చెప్పాలి. పోలవరం మీద ఒక తప్పుడు నివేదికలు చూపించారు. ఇంటర్నేషనల్ కమిటీ, నైపుణ్యుల కమిటీ ఒక నివేదికని పాస్ చేసింది. దాంట్లో చాలా స్పష్టంగా డయాఫ్రమ్ వాళ్ళు కొట్టకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పింది. అంటే వారు పోలవరం మీద ఈ 2 నెలల నుంచి చేసినటువంటి విష ప్రచారం మొత్తం బయటపడిపోయింది. ఇప్పుడు మళ్ళీ పోలవరాన్ని మళ్ళీ కొత్తగా నిర్మించడానికి ఆ డయాఫ్రమ్ వాళ్ళని మొదలు పెట్టారు. కంపెనీ ఎవరికి ఇస్తానని మొన్న చెప్పుకొచ్చారు వాళ్ళ మంత్రి గారు, మెగా వారినే కొనసాగిస్తున్నాం అన్నారు. సరే, మెగా వాళ్ళతోటి కలిసి దుర్మార్గాలు చేశారు ఇది జగన్మోహన్ రెడ్డి గారని మళ్ళీ మెగా వాళ్ళకే మీరు ఇస్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిక్కచ్చిగా పనిచేయించింది కాబట్టి ఆ కంపెనీతో మీరు కొనసాగిస్తున్నారు కదా. వాళ్ళ దోపిడీ లేదని సర్టిఫికేట్ మీరే ఇస్తున్నారు, అంతే కదా. సో ఎక్కడా కూడా రూపాయి లంచం లేకుండా పథకాలు మా ప్రభుత్వం ద్వారా ఇచ్చాం. అన్ని స్పష్టంగా 2,75,000 కోట్ల రూపాయలు ఎవరెవరికి ఇచ్చిందో డేటాతో సహా ఉంది, వివరాలతో సహా. సో ఇన్ని పథకాలు ఇవ్వాలి అంటే ఇతనితో అయ్యే పని కాదు. ఎందుకంటే నాయకుల్ని దాని లోపలికి చొప్పించిన తర్వాత ప్రభుత్వంలో నాయకుల్ని కూడా కీలక పాత్రదారులుగా చేయాలనే ఉద్దేశం వరకు ఉన్నప్పుడు ఉన్నటువంటి డబ్బుని నాయకులకి తరలిసి చేస్తున్నప్పుడు లబ్ధిదారులకు ఎలా అందుతుంది? అవును, ఇప్పుడు పెన్షన్ 3,750 కోట్ల రూపాయలు ఇసుక ద్వారా వచ్చినటువంటి డబ్బుని, ఖాతాలోకి చెమజేరినటువంటి డబ్బుని ఇవాళ డైరెక్ట్ గా నాయకులకు దోచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఫ్రీగా జనాలకి ఇవ్వడం కాదు, అది ఎక్కడుంది? ఒక్క ట్రాక్టర్ ఎవరికైనా ఫ్రీ దొరుకుతుందా? గతాన్ని మించి ఇవాళ మా బ్లాక్ మార్కెట్ లో ఇసుక అమ్ముడవుతుంది. మీరు చూడండి, ఏ గ్రామంలోకైనా వెళ్ళండి, ఇసుక ట్రాక్టర్ గతం కంటే ఎక్కువ అధిక ధరల్లో ఇవాళ అమ్ముతున్నారు. ఉచితం కేవలం తెలుగుదేశం నాయకులకి మాత్రమే, ప్రజలకి ఇంకొంచెం అదనపు భారం, ఖజానాకి మాత్రం 0. ఇప్పుడు పెన్షన్లు పంపిణీ చేస్తున్నప్పుడు బయోమెట్రిక్ థంబ్ తీసుకునే వాళ్ళు ఇంతకుముందు వీళ్ళు వాలంటీర్లు, ఇప్పుడు లేదా థంబ్ ఉందా? వారు మొన్న ఇచ్చినటువంటి దానిలో చాలా మందికి నోటీసులు ఇచ్చారు. థంబ్ ఉంది. మరి ఈ లాస్ట్ ఈ మంత్ లో ఎలా ఇచ్చారో నాకైతే ఐడియా లేదు, నేను ఫాలో అవ్వలేదు. ఇప్పుడు మొన్న ఇచ్చినటువంటి పెన్షన్స్ లో మాత్రం 74,000 మందిని తొలగించారు. వాళ్ళు కాకుండా అదనంగా మళ్ళీ నోటీసులు ఇచ్చారు పెన్షన్దారులకి. ఎందుకంటే వీళ్ళందరినీ ఏరివేస్తారు. తెలుగుదేశం నాయకులకి తప్ప, తెలుగుదేశం కార్యకర్తలకి తప్ప, తెలుగుదేశం పార్టీకి ఓటేశారని వారు నమ్మితే తప్ప పథకం అమలు కాదు, అర్హత రాదు పథకానికి. ఇది వారి విధానం. అందుకోసమే వారు నోటీసులు ఇస్తున్నారు తప్ప వాళ్ళంతా జెన్యూన్, పూర్తి అర్హత కలిగినటువంటి వ్యక్తులు. వారిని తొలగిస్తే ప్రభుత్వాన్ని వారే తొలగిస్తారు. మీరు ఇంతకుముందు చెప్తున్నారు చాలా కరప్షన్ లేకుండా
బ్రహ్మాండంగా మేము గవర్నమెంట్ చేసాము, పోలవరం ఎగ్జాంపుల్ మీరు చెప్తున్నారు. కానీ పోలవరంలో అవకతవకలు చేశారు, R&R ప్యాకేజీలో అక్రమంగా డబ్బులు కొట్టేశారు. అవన్నీ బయటికి రాకుండా ఉండడం కోసం ఫైల్ తగలబెట్టేస్తున్నారు. మన మదనపల్లిలో ఇక్కడ తర్వాత టీటీడీలో కూడా ఏదో ఫైల్ తగలబెట్టారంట. ఫైల్స్ తగలబెట్టేస్తున్నారు అక్రమాలు బయటికి రాకుండా అని ప్రభుత్వం చెప్తోంది. ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులైంది సార్? 2 months దాటింది. ఈ 2 నెలల్లో కాలిపోయినటువంటి ఫైల్స్ని మా ప్రభుత్వం ఎట్లా కాల్ చేస్తుంది? మా ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎలా కాల్ చేస్తారు? మేము ఎలా కాల్ చేస్తాం? ప్రభుత్వం తగలబెడుతుంది అంటే తప్పులు జరగలేదు కాబట్టి, తప్పు జరిగింది అని ఈ ప్రభుత్వం నిరూపించాల్సి అనుకుంటుంది కాబట్టి ఆ ఫైల్ ఉంటే నిరూపించలేరు. కాబట్టి వీళ్ళే తగలబెడుతున్నారు. వాళ్ళకేం అవసరం ఉంటుంది అంటే ఎట్లా చెప్తున్నాను కదా, ఇప్పుడు మీ మీద అభియోగం పెట్టాలి, మిమ్మల్ని జైల్లో పెట్టాలి, మీ దగ్గర ఉన్నటువంటి నిర్వహించినటువంటి వ్యవస్థలో లోపం జరిగిందని చెప్పాలి. ఈ పేపర్లో అన్ని సక్రమంగా ఉంటే మీరు లోపం చేసినట్టుగా ఎలా నిరూపించబడుతుంది? కాబట్టే మీ దగ్గర ఉన్నటువంటి ఆ వ్యవస్థలోని పేపర్లన్నిటిని తగలబెట్టాలి, అది గత ప్రభుత్వం మీదకి డైవర్ట్ చేయాలి. లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి ఫైల్ని నేను ఎలా కాల్ చేయగలుగుతాను? అంతే కదా, ప్రభుత్వం వచ్చిందని ప్రభుత్వం కంట్రోల్, మీ ప్రభుత్వం కదా ఉంది. వీరు వింతగా విడ్డూరంగా చెప్తున్నారు. ఈ ప్రభుత్వంలో ఉంది తెలుగుదేశం పార్టీయా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా? తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉంది. మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు కదా దానికి బాధ్యత వహించాలి. మీ వ్యవస్థలో ఫైల్స్, మీ దగ్గర ఉన్నటువంటి ఫైల్స్ కాలబెట్ట వేయబడుతున్నాయంటే మీరు చేస్తున్నట్టే కదా. కానీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ వైసీపీ అధికారులు ఇంకా చాలా మంది ఉన్నారు. ఆ వైసీపీ అధికారులు వాళ్ళకి భయంతో తీసుకెళ్లి కాల్ చేస్తున్నారు. వాళ్ళు అధికారుల్లో వైసీపీ తెలుగుదేశం ఉంటుందండి, లేకపోతే ఐపీఎస్ లో 2 డజన్ల మంది కక్షా రాజకీయాలకు వేదికగా చేసుకున్న చంద్రబాబు నాయుడికే అలా కనపడతారు వాళ్ళంతా. ఇవాళ ప్రతి చిన్న చిరుద్యోగి నుంచి పెద్ద స్థాయి అధికారి వరకు, IAS అధికారుల వరకు మీరేగా బదిలీ చేస్తున్నారు, మీరే కదా చేస్తున్నారు. మీరు ఒక్క వ్యవస్థను పట్టించుకున్నారా? దేశంలో ఇవాళ అట్టుడిగిపోతున్నటువంటి సమస్య ఏంది? ఒక మన డాక్టర్, ఒక డాక్టర్ని అత్యాచారం చేసి చంపివేశారని ఇవాళ దేశవ్యాప్తంగా పెద్ద నిరసనలు బయటకు వచ్చాయి. ఒక హత్య జరిగితే దేశం మొత్తం తన గళాన్ని వినిపిస్తున్నటువంటి పరిస్థితి దేశంలో ఉంటే ఈ రాష్ట్రంలో ఎన్ని హత్యలు జరిగాయి? ఒక చిన్న బిడ్డ మీద అత్యాచారం జరిగింది. ఈ హత్యల మీద కానీ ఈ అత్యాచారాల మీద కానీ ఒక్కరన్నా మాట్లాడారా? పవన్ కళ్యాణ్ గారు ఆ హత్య జరిగినటువంటి విధానం మీద మాట్లాడినట్టున్నారు కోల్కతా. ఏదో విషయం మీద మాట్లాడారు, నేను చూశాను. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హత్యాకాండ మీద పవన్ కళ్యాణ్ మాట్లాడారు, చూశాను. హత్యాకాండ మీద ఎందుకు మాట్లాడారు సార్? ఆ కుటుంబాన్ని ఎందుకు సందర్శించారు సార్? ఒక బిడ్డని రేప్ చేసి ముక్కలు ముక్కలుగా నరికి శవం కనపడకుండా చేస్తే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి కనీసం వెళ్ళి పరామర్శించడానికి టైం లేదు అంటే ఎంత దుర్మార్గపు పరిపాలన వీరు చేస్తున్నారు. ఎవ్వరు వెళ్ళలేదు. ఏకంగా హోంమంత్రి గారి ఇలాకాలో అత్యాచారం జరిగితే ఆవిడ వెళ్ళి పరామర్శించి వచ్చారు. అక్కడ ఇక మిగిలిన చోట్లకు పోవడానికి కూడా ఆవిడికి టైం లేదు. ఈ రాష్ట్రంలో ఒక రోడ్డు మీద కొబ్బరికాయలు నరికేటటువంటి కత్తితోటి రోడ్డు మీద తెగ నరికితే అక్కడికి వెళ్ళి సందర్శించడానికి, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ధైర్యం లేదు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్ సార్ గాని వెళ్ళి కనపడితే ఆయన మీద మాట్లాడడం దుర్మార్గంగా, వక్రీకరించి మాట్లాడడం. ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఒక చీఫ్ మినిస్టర్ గారి కొడుకు, ఆయన ఒక మంత్రి గారు, హోంమంత్రి గారు, వీళ్ళెవ్వరికి కూడా ఆ గ్రామానికి వెళ్ళి సందర్శించలేదు, ఆ కుటుంబాన్ని సందర్శించలేదంటే ఎలాంటి వ్యవస్థను నడుపుతున్నారు? వ్యవస్థల్ని మొత్తాన్ని నడపడం మానేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడం మొదలు పెట్టారు. ఇప్పుడు చూస్తున్నాం కదా, రోజుకు ఒక కేసు, రోజుకు ఒకరిని అరెస్ట్ చేయటం, జైల్లో పెట్టడం, లేదా ఒకరి మీద దుర్మార్గంగా మాట్లాడడం, ఒకరి ఫైల్ తగలబెట్టడం, అది మళ్ళీ వైసీపీ నాయకుల మీద అంటగట్టే ప్రయత్నం చేయడం, ఇది వారు చేస్తున్నారు. వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద ఒక్కరికి అవగాహన లేదు. భోజనాలు అన్నా క్యాంటీన్ల ద్వారా పెడుతున్నారు. దానికి ఎంత ప్రచారం చూసారా మీరు? సార్, ఈ రాష్ట్రంలో
స్క్వేర్ ఫుట్ 10,000 రూపాయలతోటి కన్స్ట్రక్షన్ చేసిన నిర్మాణం ఏదన్నా ఉంది అంటే అమరావతిలో కట్టినటువంటి, అవును దానికి ఎక్కువ చేశారు సాయిల్ 10,000 రూపాయలు సార్ స్క్వేర్ ఫుట్, 10,000 రూపాయలు స్క్వేర్ ఫుట్ తోటి శాసనసభ, అది టెంపరవరీ. మళ్ళీ హైకోర్టు, అది టెంపరవరీ, లీకేజ్లు 10,000 స్క్వేర్ ఫుట్. అన్నా క్యాంటీన్లకు కూడా గతంలో నిర్మించినయే కదా, వాటికి రెనోవేషన్కి చూడండి. మా ఒంగోలులో రెనోవేషన్కి దాదాపుగా 15 లక్షల నుంచి 20 లక్షలు ఏదో ఖర్చు పెట్టారంట ఒకదానికి. రెనోవేషన్కి ఆల్రెడీ ఉన్నది అది. ఏం రెనోవేషన్ ఉంటుంది దానిలో? అదే బోర్డ్స్ పెట్టారుగా ఎల్లో కలర్లో. అంటే నీ బోర్డు పెట్టుకోవడానికి, మీ పార్టీ రంగు వేసుకోవడానికి, మీ చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఒకవైపున, ఎన్టీ రామారావు గారి ఫోటో ఒకవైపున పెట్టుకోవడానికి ప్రజల డబ్బా సార్ ఖర్చు చేసేది. మీరు పెట్టే భోజనము ఒక స్వచ్ఛంద సంస్థకి ఇస్తున్నారు, మీరు కొంత ఖర్చు పెడుతున్నారు, మళ్ళీ విరాళాలు అడుగుతున్నారు. ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నడవాలంటే విరాళం అడుగుతాడు, ఉచిత భోజనాలు పెట్టాలంటే విరాళం అడుగుతాడు, పోలవరం కట్టడానికి విరాళం అడుగుతారు, ఏ వ్యవస్థ పని చేయాలన్నా విరాళం అడుగుతారు. మరి ఇంకా ప్రభుత్వం ఎందుకు సార్? అంటే అందరినీ నడుపుతుంది ప్రభుత్వాన్న లేదా స్వచ్ఛంద సంస్థన? అంటే అందరినీ ప్రభుత్వంలో ఇన్వాల్వ్ చేయడం అనుకోలేదు. మీరే తినడానికి తిండి లేదు మన రాష్ట్రంలో ప్రజలకి అని మీరే ఉచితంగా 5 రూపాయలు భోజనం పెట్టి ఆకలి తీరుస్తున్నామని మీరే కదా ప్రచారం చేసుకుంటున్నారు. మరి 5 రూపాయల భోజనానికి ఆశపడేటటువంటి పేదవాళ్ళు ఉన్న మన రాష్ట్రంలో ఆ 5 రూపాయలు కూడా పెట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నారని మీరే చెప్తున్నారు. ఉచితంగా భోజనం పెట్టాలి అని అనుకుంటే వైసీపీ వాళ్ళు దాడి చేస్తున్నారు, దీని మీద కూడా నీచ రాజకీయం చేస్తున్నారని మాట్లాడుతున్నారు కదా. మీరు నిజంగా రోడ్డు మీదకి వచ్చి ఒక కుటుంబం భోజనం చేసే పరిస్థితిలో మన రాష్ట్ర ప్రజలు ఉన్నారని మీరు నమ్ముతుంటే విరాళం ఇవ్వగలుగుతారా? సరే, అంటే అందరు కాదుగా, కొంతమంది ఇవ్వగలిగేది ఎవరు? పెద్ద పెద్ద వ్యవస్థల్లో ఉన్న వాళ్ళు ఇవ్వాలి. ప్రతిదానికా విరాళం? టీటీడీలో శ్రీవాణి టికెట్ల విషయంలో చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇవాళ ఒక జీవో పాస్ చేశారు, టీటీడీ నిధుల నుంచి డబ్బుని తీసి రోడ్లు వేయడానికి. ఎవరి సొమ్ము సార్ ఇది? అంటే నిజానికి వేయొచ్చు కదా, టీటీడీ డబ్బులతో రోడ్లు వేయొచ్చు. ఆ చుట్టుపక్కల గతంలో కూడా వేశారు. అంటే ఇప్పుడు వాడికి వచ్చే వాళ్ళంతా టీటీడీ కోసమే తిరుమలకి వెళ్ళడానికి వస్తారు కదా సార్. తిరుపతిలో తప్పు 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 తప్పు. మీరు దేవుడికి డబ్బిచ్చి వస్తారు కాదు, మీరు దేవుడికి హుండీలో మనీ వేసి వెళ్తారు. ఏ ఉద్దేశంతో? మీకు అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు లేదా ఆధ్యాత్మికంగా ఆ యొక్క కేంద్రాన్ని డెవలప్ చేయడానికి, లేకపోతే ఆ మతానికి సంబంధించినటువంటి కార్యకలాపాల కోసమో, డెవలప్ చేయటం కోసమో, దానికోసం పని చేసేటటువంటి వ్యక్తుల కోసమో ఇస్తారు. ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని టీటీడీ నిధుల నుంచి చేయించాల్సినటువంటి అవసరం ఏముంది? మీరు చేశారు, మీ ప్రభుత్వం చేయలేదు, ఎక్కడా చేయలేదు, ఎక్కడా చేయలేదు. మీ ప్రభుత్వంలో తిరుపతిలో రోడ్లు వేశారు. తిరుమల లోపల, తిరుమల కాదు కాదు, అది తప్పు పట్టారు కదా మీరు. తప్పు పట్టారు, మీరు తప్పు పట్టి మీరు ఎలా చేస్తారు? మీరు తప్పు పడుతున్నారు. తప్పు కాదండి, మీరు తప్పు పట్టారు, వేయకూడదని చెప్పారు, మీరు ఎలా వేస్తారని అడుగుతున్నాం. వేయకూడదని చెప్పారు వాళ్ళు, మీరు వేయకూడదని చెప్పారు కదా, వేయకూడదని చెప్పారు. దాని మీద శ్రీవాణి ట్రస్ట్ మీద కూడా మీరు అబ్జెక్షన్స్ చేశారు కదా, మీరు ఇవాళ నిర్వహిస్తున్నారుగా సేమ్. టికెట్లు పెంచారంటే శ్రీవాణి కోట పెంచారంటే, ఇప్పుడు ఇంకా కోట పెంచారు. అంటే ఏంటి? చెప్పేవేమో శ్రీరంగ నీతులు, దూరేదేమో ఇలాంటివి. అంటే చెప్పేటటువంటి కార్యక్రమాలకి చేసేటటువంటి కార్యక్రమాలకి సంబంధం ఉండదు. అదే విధంగా వీరు కూడా ఈ రోజు ఫైల్స్ తగలబెడుతున్నారు అనేటటువంటి విషయంలో కూడా చాలా స్పష్టం. మీ ప్రభుత్వం ఉంది, మీ ప్రభుత్వంలో తగలబెడుతున్నారంటే మీరే కావాలని చేస్తున్నారు. దీనిలో ఇంకొక మాటకి తావే లేదు. సో డిమాండ్ చేస్తున్నారు మీరు ఆ తగలబెట్టడానికి పైన విచారణ కూడా డిమాండ్ చేస్తున్నారు. 100% సార్. ఏదున్నా ఏ వ్యవస్థ మీదైనా వాళ్ళ ఆరోపణ చేయడం తప్ప సరిదిద్దేటటువంటి ప్రయత్నం చేయట్లా. సింపుల్గా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తానన్నాడు, అప్పులు తేను అని చెప్పాడు. అప్పులు తెస్తున్నాడు, సంపద సృష్టించట్లా. ఎందుకు ఈరోజు ఇంకా విరాళాలు ఇవి అడుగుతున్నారు. ఈరోజు శ్రీ సిటీలో 15 కొత్త కంపెనీలు ప్రారంభించారు ఆయన. ఎవరి కంపెనీలు అవి? 15 కంపెనీలు సంపద సృష్టించినట్టే కదా. ఎవరు సృష్టించినట్టు అవి? ఎవరు నిర్మాణం చేస్తే మీరు వెళ్ళి వాళ్ళ శంకుస్థాపన చేశారు? 2 నెలల్లో 15 కంపెనీలని మీరు తీసుకొచ్చిన కంపెనీలా? ఎవడికో పుట్టిన బిడ్డకి వీళ్ళు పేరు పెట్టుకుంటున్నట్టు. సో ఇదంతా మీకు అంతా వైసీపీ. హైటెక్ సిటీ
దాని పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీ అని మొన్న రేవంత్ రెడ్డి గారు వారి యొక్క మాజీ ముఖ్యమంత్రి గారికి ఆ క్రెడిట్ ఇస్తూ మాట్లాడారు. ఈయన శిష్యుడు. ఈ తెలుగుదేశం చేసుకునే ప్రచారం ఏంటి? ఈ రోజు కూడా హైటెక్ సిటీ మేమే కట్టామంటారు. సో అదే విధంగా ఇవాళ శ్రీ సిటీ దానిలో జరిగినటువంటి నిర్మాణాలు ఇవన్నీ కూడా మా ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి కంపెనీస్. అవి ఆ కంపెనీస్ కి ఈ రోజు వారెళ్ళి వారి ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ శ్రీ సిటీనే ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడ తీసుకొచ్చినప్పుడు అనేక ఆరోపణలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. విపరీత ధోరణిలో ఈనాడు పేపరు కథనాలను ఇచ్చింది. అక్రమాలు జరిగినట్టుగా, అన్యాయం జరిగినట్టుగా, అది ఎందుకు పనికిరానటువంటి ఏరియాగా, అదేదో వేరే చోట వేరే రాష్ట్రానికి దగ్గరలో పెట్టినటువంటి కంపెనీగా వారు చాలా చాలా ఆ సెజ్నే విమర్శిస్తూ మాట్లాడారు. ఇవాళ భారతదేశంలోనే అత్యుత్తమమైనటువంటి సెజ్ అది. అత్యధికమైనటువంటి కంపెనీలో ఎస్టాబ్లిష్ అయినటువంటి సెజ్ అది. సో గొప్ప పారిశ్రామిక డెవలప్మెంట్ సాగుతుంది ఆ శ్రీ సిటీలో. ఇదంతా కూడా వైఎస్ గారి ఘనత, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఘనత తప్ప చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ శ్రీ సిటీలో ఎలాంటి క్రెడిట్ తీసుకునేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే వారు చేసింది ఏమి లేదు. దాని మీద తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. దాన్ని అధికంగా డెవలప్ చేసింది లాస్ట్ మన ఈ 5 సంవత్సరాల కాలంలో అత్యధిక కంపెనీలు ఎస్టాబ్లిష్ అయ్యాయి అక్కడ. ఆ కంపెనీలకే వీరెళ్ళి శంకుస్థాపనలు చేసి వారి పేరు పెట్టుకుని సంపద సృష్టించడం కాదంటారు. అయితే అమరావతికి అప్పులు తేవడం కూడా సంపద సృష్టించడం కాదా? అంటే అప్పులు లేకుండా ఏ డెవలప్డ్ కంట్రీ కూడా పెరగదు. ఎంత గొప్పోడు అంటే చంద్రబాబు నాయుడు గారు 15,000 కోట్లు వేరే వివిధ ఫైనాన్షియల్ కంపెనీస్ ద్వారా అప్పిస్తామని కేంద్ర ప్రభుత్వం వారు చెప్తే ఉచితంగా బడ్జెట్ లో కేటాయింపులు జరిగాయని ప్రచారం చేసుకుంది ఎవరు సార్? గ్రాంట్ అది అని ఎంపీలు మాట్లాడారు కదా. ఎంత దుర్మార్గం, నిజంగా ఎంత దుర్మార్గం, ఎంత నీతిమాలిన రాజకీయం. నిన్న మొన్న ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు వచ్చి ఇక్కడ ఇవ్వచ్చలేదని ఎంక్వైరీ చేసిపోయారంట. దాన్ని అక్కడ అమరావతి కడుతుంటే పడవల్లో వెళ్ళి నిపుణులు పరీక్షించి వస్తారు. ఇంకొక నిపుణులు వెళ్ళేసి 5 సంవత్సరాల క్రితం కట్టినటువంటి నిర్మాణాలు అద్భుతంగా ఉన్నాయని వారెళ్ళి కితాబిస్తారు. ఎప్పుడో ఒక 500-600 సంవత్సరాల క్రితం కట్టినటువంటి కోటల్ని గోడల్ని ఈ రోజు కూడా మనం వెళ్ళి చూసి నిపుణులు బ్రహ్మాండంగా ఉన్నాయంటే 5 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఆ చిన్న చిన్న బిల్డింగ్లు ఏవైతే ఉద్యోగస్తులు ఉండడానికి లేకపోతే ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉండడానికి అవి ఏవైతే కట్టారో వాటి మీద అద్భుతమైనటువంటి నిర్మాణాలు కట్టినట్టుగా నిపుణుల సంఘం ఐఐటి నిపుణులు వెళ్ళారు. నిపుణుల సంఘం తేల్చింది అని చెప్పేసి పెద్ద హెడ్డింగ్ తోటి ఈనాడు పేపర్ లో వార్త వచ్చింది. 5 సంవత్సరాలు ఏమవుతుంది సార్ కన్స్ట్రక్షన్? తెలియాలి. సరే, చివరిగా పొలిటికల్ ఇష్యూస్ మాట్లాడితే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే బెంగళూరు ఎందుకు వెళ్తున్నారు అని ఒక చర్చ. బెంగళూరు నుంచి ఆయన ఏదో రహస్య ప్రదేశాలకు వెళ్తున్నారు అని నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు. నేను ఇప్పుడు అదే నారా లోకేష్ గారిని నేను అడిగాను, గతంలో కూడా చాలా మంది అడిగారు, సార్ మీరు ఎలక్షన్స్ సమయంలో కనపడకుండా వెళ్ళిపోయారు, మీరు ఎక్కడికి వెళ్ళారు సార్, ఏ దేశాల్లో తిరిగారు, ఏ వ్యక్తుల ద్వారా ఈ ఈవీఎం ట్యాంపరింగ్కి పాల్పడ్డారనేటటువంటి అభియోగాలు కూడా ఉన్నాయి మీ మీద, వాటిని నివృత్తి చేయమని చెప్పేసి చాలా మంది అడిగారు. ఆయన ఏదో మొన్న ఒక ట్వీట్ చేస్తూ ఏదో 6 రోజులకు సంబంధించింది ఏదో ఒకటి రిలీజ్ చేశారు. నేను మంత్రి అయిన తర్వాత ఒక్క పర్యటనకు సంబంధించిన వివరాలు ఇచ్చారు. అడిగింది టోటల్ గా మీరు కనపడకుండా వెళ్ళిపోయినటువంటి ఆ టైం ఫ్రేమ్ కి సంబంధించి ఎక్కడెక్కడ ఉన్నారని అడిగాం. అది రిలీజ్ చేయండి సార్. ప్రతిపక్షంలో ఉన్నాం సాటర్డే సండే బెంగళూరుకి వెళ్తాం, హైదరాబాద్కి వెళ్తాం, ఏదో ఒకటి. మీరు కూడా ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హైదరాబాదు హయత్ ప్యాలెస్ లో బస్ చేశారు కదా సార్ మీరు వచ్చి. మీలాగా మాకు 5 స్టార్ హోటల్లో ఇచ్చేవాళ్ళు బస్ ఇచ్చేవాళ్ళు లేరు కాబట్టి ఉన్నటువంటి ఇళ్ల దగ్గరికి వెళ్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి బెంగళూరులో ఇల్లు ఉంది, అక్కడ వెళ్ళి వస్తున్నారు. దానిలో తప్పు పెట్టేది ఏముంటుంది? బెంగళూరు వెళ్ళి వస్తే మీలాగా మేము ఫారిన్ కంపెనీల్లోకి వెళ్ళలేదు, ఫారిన్ టూర్లు వేసి రాలేదు, పక్కన హయత్ లో బస్ చేసి ఒక ఫ్లోర్ మేమేమి హైర్ చేసేసి దానికి మేమేమి డబ్బు కట్టలేదు. కాదు అట్లా కదా. మీరు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళంతా నాన్ లోకల్స్, ఎన్ఆర్ఏసా, నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ అని అనేవాళ్ళు. కరెక్ట్. సో వాళ్ళు వీకెండ్ వస్తే ఎక్కడికి వెళ్ళిపోతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరుకి వెళ్తున్నారు అని. వీకెండ్కే కదా వెళ్తుంది. వాళ్ళు అలా కాదు కదా, పూర్తి నివాసమే ఎక్కడే ఉండేవాళ్ళు. వీక్లీ వన్స్ అక్కడికి వచ్చేవాళ్ళు. ఓకే, వాళ్ళు వీకెండ్ అక్కడికి వచ్చేవాళ్ళు, వీక్లీ వన్స్ అక్కడికి వచ్చేవాళ్ళు. నేను కంప్లీట్ గా వారంలో పని దినాలన్నీ ఇక్కడ ముగించుకున్న తర్వాత 1 రోజు 2 రోజుల కోసం బెంగళూరు వెళ్తున్నారు. అది కూడా ఇప్పుడు టెంపరవరీగా.
ఎందుకు ఏం మాట్లాడినా మీరు ఏమంటున్నారు? ప్రభుత్వం కొలువుదీరి 2 నెలలే, అప్పుడే మీరు కామెంట్ చేస్తే ఎట్లా అంటారు, కామెంట్ చేయకపోతే ఇలా అంటారు. అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఒక రకమైనటువంటి దాడి, ప్రశ్నించకపోతే ఇంకొక రకమైనటువంటి దాడి. సో ఇదంతా వాళ్ళు ఒక కావాలని చేసేటటువంటి తప్పుడు విమర్శలు తప్ప దానిలో ఎలాంటి ఇది లేదు. వారంలో 2 రోజులు, ఒక రోజు వారికి ఉన్నటువంటి ఆ పని కూడా చేసుకోవాలి కదా సార్. వ్యాపారం కాదండి, విశ్రాంతి కూడా అవసరమే కదా మనిషికి, విశ్రాంతి కూడా అవసరం. రెండవది సార్, చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని, బీజేపీ పార్టీని ఒక ఎమ్మెల్యేగా నేను అడుగుతున్నా, ఒక్క వ్యవస్థ అన్నా పనిచేస్తుందా ఈ ప్రభుత్వంలో అని అడుగుతున్నా. పనిచేస్తే ఈ హత్యాకాండ ఆగట్లేదు, పోలీస్ వ్యవస్థలో జరగాల్సినటువంటి ట్రాన్స్ఫర్లు వీటి మీద మీ దృష్టి ఉంది తప్ప ఎక్కడ ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించడంలో ఆ దృష్టి లేదు. గంజాయి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు హోంమంత్రి గారు, ఏదో మందు పిచికారీ చేపిస్తానన్నారు, ఏదో చాలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఇవాళ కృష్ణా జిల్లా ఉయ్యూరు టీడీపీ కౌన్సిలర్ యొక్క తమ్ముడు గంజాయి దాగి ఆ హాస్పిటల్కి వెళితే ఆ హాస్పిటల్ సిబ్బంది మీరు గంజాయి దాగి ఉన్నారయ్యా, మీకు ట్రీట్మెంట్ ఇవ్వలేము అంటే ఆ హాస్పిటల్ని పగలు కొట్టారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో జరిగింది ఇది. అంటే మీ నాయకులే గంజాయి దాగి హాస్పిటల్ని పగలు కొడుతున్నారు సార్. వ్యవస్థలు పనిచేస్తున్నాయా? ఓకే, రేషన్ షాప్కి వచ్చేటటువంటి బియ్యాన్ని తరలించి వేస్తున్నారు బ్లాక్ మార్కెట్లోకి. దీని మీద నిఘాకు వెళ్ళినటువంటి డిప్యూటీ కలెక్టర్ని అడ్డుకున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎర్రగొండపాలెంలో. నిఘాకి వెళ్ళమని కోరాలి కదా, అడగాలి కదా. నాదెండ్ల మనోహర్ గారు, మంత్రి గారు, ఆయన ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్టుగా ప్రచారాలు వస్తున్నాయి, పెద్ద పెద్దగా వార్తలు వస్తున్నాయి, అస్సలు పారదర్శకమైనటువంటి విధానాన్ని అమలు పరుస్తున్నాం అంటున్నారు. మరి ఎందుకు సబ్ కలెక్టర్ గారిని మీరు అడ్డుకున్నారు? ఎందుకు బ్లాక్ మార్కెట్కి తరలిపోతున్నటువంటి లారీలు పట్టుబడుతున్నాయి? రాష్ట్ర వ్యాప్తంగా పట్టుబడుతున్నాయి కదా, పట్టుబడుతున్నట్టు వాళ్ళు పనిచేస్తున్నట్టేగా. ఇసుక విపరీతంగా దోచుకుంటున్నారు కదా, ఎక్కడ పట్టినా, ఎక్కడ పెద్ద పెద్ద క్వారీల్లో మట్టిని మొత్తాన్ని, ఇసుకని మొత్తాన్ని తరలించి వేస్తున్నారు. వీటి మీద నిఘా ఎక్కడుంది? ఏ వ్యవస్థ పనిచేస్తుంది? ఏదన్నా వ్యవస్థ పనిచేస్తుందా? సో వీటి మీద దృష్టి పెట్టాలి తప్ప కావాలని. లేటెస్ట్గా మీకు బొత్స సత్యనారాయణ గారు పొలిటికల్ ఇష్యూకి వస్తే, బొత్స సత్యనారాయణ గారు ఉత్తరాంధ్ర నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఎంతవరకు వైసీపీకి అది అడ్వాంటేజ్ అక్కడ పొలిటికల్గా? చాలా అడ్వాంటేజ్. వైసీపీకి అనే కాదు, ప్రజాస్వామ్యానికే అడ్వాంటేజ్. ఆ విషయంలో, ఆ ఉదాంతంలో 800 పైచిలకు ఓట్లు ఉన్నటువంటి ఆ ఎలక్షన్స్లో 200 ఓట్లున్న తెలుగుదేశం ఎలా గెలుస్తుంది సార్? 600 పైచిలకు ఓట్లు ఉన్నటువంటి పార్టీ మాది. కొనాలని ప్రయత్నం చేశారు, చాలా కష్టపడ్డారు, ఇది కుదిరే పని కాదు కాబట్టి చేతులు ఎత్తేశారు. చేతులు ఎత్తినటువంటి సందర్భాన్ని సర్దిపుచ్చుకోవాలి కాబట్టి, సమర్థించుకోవాలి కాబట్టి, ప్రజాస్వామ్యానికి విలువిస్తున్నట్టుగా అవినీతి పరులను కొనడం ఇష్టం లేక ఆ యొక్క ఎలక్షన్ నుంచి తప్పుకున్నట్టుగా ప్రకటించారు వాళ్ళు. వాళ్ళు ట్విట్టర్ వేదికగా కూడా ఇలాంటి కామెంట్లే చేశారు. మరి ఎందుకు సార్ ప్రకాశం జిల్లా ఒంగోలులో కౌన్సిలర్లు మొత్తాన్ని కొనివేసే ప్రక్రియ ఎందుకు మొదలు పెట్టారు? అయిపోయింది, మేయర్ డిప్యూటీ మేయర్ జాయిన్ వెళ్ళిపోయారుగా. మరి ఎందుకు తీసుకున్నారు సార్? వైసీపీ వాళ్లే కదా వాళ్ళు. చాలా చోట్ల జడ్పీటీసీలను కొనే ప్రయత్నం చేస్తున్నారుగా, జడ్పీ చైర్మన్లు కొనే ప్రయత్నం చేస్తున్నారుగా. ఎందుకు చేస్తున్నారు సార్? విశాఖలో 5 కౌన్సిలర్లని జనసేనలో జాయిన్ చేసుకున్నారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. జంపింగ్ జపాంగులకి మా పార్టీలో అవకాశమే లేదన్నారు. రాజకీయం అన్నారు ఆయన కంటే ఒకప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇలాంటి ఒక సిద్ధాంతం లేనటువంటి రాజకీయం, విలువలు లేనటువంటి రాజకీయం, వ్యవస్థల మీద గౌరవం లేనటువంటి రాజకీయం, వ్యవస్థల్లో పనిచేసే ఉద్యోగుల మీద గౌరవం లేనటువంటి రాజకీయం మా ఎర్రగొండపాలెంలో కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రశేఖర్, మాకు సమయం కేటాయించినందుకు. ఇది తాటిపర్తి చంద్రశేఖర్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండి.